3 శిబిరాలలో కూడా ఎన్నో పుస్తకాలు ఆవిష్కరణోత్సవానికి నోచుకున్నాయి. మాలికా పంచశతి అనే గ్రంథాన్ని మరుమాముల రుక్మిణి వెంకటరమణ శర్మ గారికి దంపతులకి సవినయంగా అంకితోత్సవాన్ని నిర్వహించారు. శాస్త్రుల రఘుపతి గారికి శుభాకాంక్షలు. ఒకసారి గట్టిగా చప్పట్లు. దర్శన వెంకటరమణుల దర్శింతునాదాత్మ సంపదైక వినమ్రున్ దర్శనులు కంకితమునా దర్శపు కృతి పతిగనలర ధన్యుల కిడెదన్. దర్శన సత్ప్రభల్ పలు విధంబుల క్రాంతి. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. అవధాన విద్యా వికాస పరిషత్ సరస్వతికి నమస్కరించుదు. సరస్వతీ స్వరూపులైనటువంటి సరస్వతీ స్వరూపులు విశ్వవ్యాప్తంగా కోటానుకోట్ల శిష్యులు, భక్తులు, అభిమానులు ఉన్న మహాసహస్రావధానులు, పద్మశ్రీ పురస్కృతులు శ్రీ డాక్టర్ గరికెపాటి నరసింహారావు గారి పాద కమలములకు నేను సహస్రములను సమర్పించుకుంటూ వారి కర కమలముల మీదుగా నా మాలికా శతక పంచమి ఆవిష్కరింపబడటం అనేది నా పూర్వజన్మ సుకృతంగా ఆ సరస్వతీదేవి నాకు ప్రసాదించిన వరంగా భావించుతున్నాను. ప్రవిమల తేజులౌ గరికపాటి నృసింహుల కంజలించెదన్. ప్రవిమల తేజులౌ గరికపాటి నృసింహుల అంజలించెదన్. కవనములెన్ని కూర్చిన కవనములన్నిటిన్ జనుల కాంచగ తెల్పెడు పద్మభూషణులు. కవనములన్నిటింజనులు కాంచగ తెల్పెడు పద్మభూషణులు. వివిధములైన సత్కృతుల వేడుక వరించెడు దివ్య తేజులన్. వివిధములైన సత్కృతులు వేడుక వరించెడు దివ్య తేజులన్. స్తవములనెన్ని గూర్చిన ప్రసన్నులకేను నమస్కరించదన్. వారి కర కమలముల మీదుగా నా మాలికా శతక పంచమి అనే ఈ పద్య కృతిని ఆవిష్కరించి నా జన్మను సార్థకం చేసినందుకు వారికి నేను జన్మలా రుణపడి ఉంటానని చెబుతూ వారి పాద కమలములకు నా నమస్సహస్రములను సమర్పించుకుంటూ దర్శన సత్ప్రభల్ పలు విధంబుల కాంతిను సంగుచుండ సందర్శన భాగ్యముల్ సుమతి ధార్మిక రీతుల పంచుచున్న మా దర్శన రుక్మిణీ రమణ ధన్యులకున్ శతకమ్ము మాలికా దర్శనమీయ సద్గతి స్వధర్ములకీ కృతి వాణియోదయన్. అవధాన బ్రహ్మలేన తిరుపతి వెంకట కవులను సంస్మరించుకుంటూ వారు చెప్పిన నానారాజ సందర్శనంలో విజయనగర రాజావారి సమక్షంలో చెప్పిన పద్యాన్ని గుర్తు చేసుకుంటూ ఎందర సూచనే నివర్యం పదుమత్ కవితా కుమారి. ఎందర సూచనే నివర్యం పదుమత్ కవితా కుమారి. కన్నందుకు రుక్మిణీ రమణ కన్నందుకు రుక్మిణీవన
రమణ నైపుణి గల్గిన దర్శనాత్మ ఆనందితవాణి దర్శన గుణములు చెప్పగ సంతసించి ఆనందితవాణి దర్శన గుణములు చెప్పగ సంతసించి వెంటన్ తలయూచెగావున తటాలున దీని పరిగ్రహింపుడి. నా మాలికా శతక పంచమి కావ్యాన్ని వాసర సరస్వతీదేవి అనుగ్రహంతో స్వీకరించవలసిందిగా వారిని కోరుతూ ఆకాంక్షించుతూ వారికి